గత 2-3 ఇయర్స్ నుంచి తనకు బాలేదు. షీ వాజ్ బెడ్ రిటర్న్ అండ్ సో మాకు ఒక రోజున తెలుస్తుంది ఎప్పుడో ఈ న్యూస్ వింటాము అని మెంటల్‌గా ప్రిపేర్‌గానే ఉన్నాము. అయినా స్టిల్ ఎంత ప్రిపేర్‌గా ఉన్నా ఎక్కడో బాధ ఉండిపోతుంది మనకి. సో సచ్ ఎ స్ట్రాంగ్ లేడీ. సరే ఓకే. ఒక రోజు వస్తది. ఒక టైం వస్తది. అందరం ఎళ్ళాలి. ఇట్ ఈస్ హర్ టైమ్ నౌ. తను కూడా ఎళ్ళిపోయింది. బట్ ఏంటంటే ఒక పెద్ద దిక్కు పోతే ఇంకా ఫ్యామిలీలో ఏముంటారు? మేము చేయగలమా? చేయలేము. వాళ్ళంత మ్యాచ్ చేయలేము మేము. వాళ్ళ కొడుకు మీద కూడా అంత ప్రేమ ఉండేది కాదు వాళ్ళకి. నా మీద అంత ఇష్టం ఉండేదనమాట. మా అత్తగారు స్పెషల్‌గా షీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఈరోజు ఏదో సమ్ లోటు తను వెళ్ళిపోయింది అని ఒక చిన్న ఇది. ఇప్పుడు అమ్మ, నాన్న లేరు. మామయ్య, అత్తగారు కూడా లేరు ఇప్పుడు నాకు. నలుగురు కూడా లేరు ఇప్పుడు. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మా అత్తగారు రీసెంట్గా పోయారు. ఈరోజు అంటే నేను ఏ రోజైతే ఇది రికార్డ్ చేస్తున్నానో ఈరోజు 3వ రోజు అనమాట. మేము జపాన్ నుంచి రాగానే థర్డ్ డే ఈ ఇన్సిడెంట్ అయ్యింది. రాగానే నేను సెకండ్ డే వెళ్ళి ఫస్ట్ తనకు బాగుండట్లేదు కదా, ఈ మధ్య వెళ్తున్నానని తెలిసి వెళ్ళే ముందు కూడా ఆమెను కలిసి వెళ్ళాను. మళ్ళీ ఎందుకో వెళ్ళి చూసొద్దామని చూసొచ్చాము. చూసొచ్చిన 1 డే వదిలేసి చూసొచ్చిన మరుసటి రోజే ఈ న్యూస్ వచ్చింది, షీ ఈజ్ నో మోర్ అనేసి. సో మేము అందరం ఇంకా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాము. నేను ఈ వ్లాగ్ చేయాలా వద్దా, ఇది మాట్లాడితే ఎవరేమనుకుంటారు, అవసరమా అని అనిపించింది. నేను ఎందుకు ఆవిడ గురించి మాట్లాడాలి, ఈ వ్లాగ్ చేయాలనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ విల్ బీ యాజ్ అ రిమెంబరెన్స్. ఆవిడ గుర్తుగా ఉండిపోతుంది ఎప్పటికీ. అండ్ ఫర్ ఎ గ్రేట్ లేడీ, అలాంటి ఒక గ్రేట్ లేడీ గురించి మాట్లాడుకోవాలి. అంటే నేను గ్రేట్ లేడీ నేను చాలాసార్లు చెప్తాను, మా చుట్టుపక్కనే మనుషులు ఉంటారు హూ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ టు అస్. సో మన బుక్స్ ద్వారా కానీ ఎవరో గురించి కానీ తెలుసుకోకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం చాలా నేర్చుకుంటామని. సో నా లైఫ్లో నాకు ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, నా ఇంటర్వ్యూస్ చూసి ఉన్న వాళ్ళైతే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను ఫస్ట్ మా అత్తగారి పేరు అండ్ మా మామగారి పేరు తర్వాతే మా అమ్మ నాన్న గురించి మాట్లాడతా. బికాస్ మా అత్తగారు మామగారు లేనిది ఐఎమ్ నథింగ్ టుడే. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేనిది ఐఎమ్ రియల్లీ నథింగ్. సో వాట్ ఎవర్ ఐఎమ్ టుడే వాళ్ళ వల్లే అనమాట. అలా అని వాళ్ళు నేను ఎక్కడా తగ్గనిచ్చేదాన్ని కాదు. వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారని నేను మిస్యూజ్ చేయడం కానీ, వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారని ఇంకా వాళ్ళని ఏమైనా హర్ట్ చేయడం కానీ కాకుండా వాళ్ళ పర్మిషన్తోనే అన్నీ చేసేదాన్ని. నేను దగ్గినా తుమ్మినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళని అడిగి చేసేదాన్ని అనమాట. వాళ్ళు ఎప్పుడు నాతో సపోర్టివ్గా ఉండి నడిపించారు కాబట్టి నేను ఇంత సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయగలిగాను. అంటే ఆవిడ నా గురించే కాదు, ఆవిడ గురించి మాట్లాడుకుంటే యాజ్ అ స్ట్రాంగ్ లేడీ, ఒక మిడిల్ క్లాస్లో ఉన్న ఒక లేడీ, ఎస్ఐ, మా ఫాదర్ ఇన్లా ఒక పోలీస్ ఆఫీసర్, వాళ్ళ వైఫ్ ఎలా ఉంటుందో ఎంత జాగ్రత్తగా, ఇంటి నిండా పిల్లలు అంటే ఆవిడకి 9 మెంబర్స్ పిల్లలు, ఇంకా పుట్టి చనిపోయిన వాళ్ళు 4, అంతమంది పిల్లలు కన్నెత్తను. 4 ఇయర్స్ 5 ఇయర్స్ గ్యాప్లో ఒక పిల్లోడు పుట్టేవాడు. ఆ 4 ఇయర్స్ గ్యాప్లో 4-5 ఇయర్స్ వాళ్ళకి పాలు తాగిపించేది. రాత్రి వాళ్ళకి ఒంట బాగాలేకపోతే రాత్రంతా అలా ఒళ్ళో వేసుకొని కూర్చునేది. ఇది నేను పర్సనల్గా చూశాను నా కళ్ళతో. అంటే తను ఎక్కడ గివప్ అయ్యేది కాదు. అంటే పిల్లల్ని కనడం అని పక్కన పెడితే మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళని మంచి చెడు చూసుకోవడం, వంటలు కానీ, ఇంటికి ఎవరైనా వస్తే ఎంత మర్యాద ఇవ్వాలి, ఒక ముద్దు పెట్టకుండా పంపించేది కాదు. అది ఏ టైం అయినా సరే, అది లంచ్ టైమా, బ్రేక్ఫాస్ట్ టైమా, డిన్నర్ టైమా, 3-4 o'clock స్నాక్స్ టైమా, ఇది ఏం లేదు. ఏ టైం వచ్చినా వాళ్ళు తినేయాల్సిందే. ఈరోజు నేను కొంచెమైనా నాకు నీట్నెస్ గురించి మాట్లాడతాను, నేను ఈరోజు అన్ని క్లీన్ చేసుకుంటాను అని అంటే ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి నేను అది ఫాలో అవుతున్నాను అనమాట. సో గత 2-3 ఇయర్స్ నుంచి తనకు బాగాలేదు. షీ వాజ్ బెడ్ రిటర్న్ అండ్ సో మాకు ఒక రోజున తెలుస్తుంది ఎప్పుడో ఈ న్యూస్ వింటాము అని మెంటల్గా ప్రిపేర్గానే ఉన్నాము. అయినా స్టిల్ ఎంత ప్రిపేర్గా ఉన్నా ఎక్కడో బాధ ఉండిపోతుంది మనకి. సరే
ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హర్ అని తనకు కూడా నేనంటే ప్రాణం అసలు. అందరు పిల్లలు కూడా అనేవాళ్ళు నన్ను ఎంత ఇష్టపడతారో కూతురుని కూడా అంత ఇష్టపడదు అని. నేను అలాగే ఉండేదని వాళ్ళు నాతో అలాగే ఉన్నారు. సో ఎప్పుడు నా దగ్గరకు వచ్చి ఉండాలని తనకి ఇష్టం ఉండేదన్నమాట. కాకపోతే ఎక్కువ రోజులు ఉండేది కాదు. రాగానే నా ఇల్లు అని వెళ్ళిపోయేది అనమాట. తనకి ఎక్కడ ఉండాలంటే ఇష్టం ఉండేది కాదు. వచ్చిన 4 రోజులు హ్యాపీగా అమ్మ ఉన్నప్పుడు అమ్మతో ఎంజాయ్ చేసేది, లేదు మేము ఉన్నామా. తను రాగానే తబస్సుమ అసలు అంతా తిప్పించేది, ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళేది, ఏది కావాలంటే అది కొనిచ్చే. చీరలు అంటే ఇష్టం, ఆమెకి చీరలు కొనివ్వడం కానీ అన్నీ అంటే ఒక చిన్న పిల్లలా బిహేవ్ చేసేది వస్తే మాత్రం. అలా అని ఆ బాసిజం పోనిచ్చేది కాదు. షీ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందరి ఫ్యామిలీలో చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. ఆ పెద్ద ఫ్యామిలీలో సెంటర్ పాయింట్ ఇస్ అమీరుద్దీన్. మా ఫాదర్ ఇలా అమీరుద్దీన్ అండ్ బేగం జానీ, వీళ్ళిద్దరే సెంటర్ పాయింట్ అనమాట. ఇంకా దాని తర్వాత ఎవరైనా ఉన్నారంటే నేను, ఈయన. కానీ వాళ్ళకి తెలిసిందంతా మాకు తెలియదే. వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నారు, పేరున ఏ రిలేటివ్ ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళెవరు అనేది అన్నీ తెలుసు మా మామయ్యకి. అలాగా మాకు అంతగా తెలియదు ఇప్పుడు ఎవరు ఏంటి ఎట్లా ఏంటి రిలేషన్స్ అని. సో కానీ వాళ్ళు ఉన్నప్పుడు అంత బాండెడ్గా, అంటే ఏం జరిగినా అందరు ఇక్కడికే రావాల్సింది, వాళ్ళ ఇంటికి రావాల్సింది, అక్కడే మాట్లాడి మంచి కానీ పెళ్ళి కానీ చావు కానీ ఏదైనా అక్కడ సెంటర్ పాయింట్ అనమాట. సో అలా వాళ్ళు అంత బాండెడ్గా పెట్టుకొని మంచి చెడు అంత పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని చూసుకుంటూ జాగ్రత్తగా ఎలా ఉండాలి, అలాగే ఒక ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి, అది ఫెమినిజం అప్పుడే ఉందా వాళ్ళలో అనేది. అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు కాదు, కానీ జాబ్కి వెళ్ళకుండా అన్ని జాబ్లు చేసేది. ఒక సపోర్టివ్గా ఉండాలి, మా ఫాదర్ ఇళ్ళకి ఏమైనా చేసి ఇవ్వాలి, ఫైనాన్షియల్గా ఆయన తెచ్చిన డబ్బుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత ఉంటుందండి, ఆ కొంచెంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలానే మళ్ళీ ఎవ్వరికి ఎక్కడ తక్కువ పడకూడదు, అందరినీ చూసుకుంటూ ఇంటి నిండా జనాలు వచ్చేపోయే వాళ్ళు రిలేటివ్స్, అసలు ఎవ్వరు వచ్చినా చేయి కడగకుండా తినకుండా వెళ్ళేవాళ్ళు కాదనమాట. అలాంటి స్ట్రాంగ్ లేడీ, బాండెడ్ లేడీ, ఎక్కడ గివ్ అప్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, రిలేటివ్స్ని ఎలా బాండెడ్గా పెట్టాలి, రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, మనం యాజ్ అ ఉమెన్ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నది ఆవిడ దగ్గర నుంచి అండి. నేను ఏది ఈరోజు ఏమున్నా, వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్. సో సచ్ అ స్ట్రాంగ్ లేడీ. సరే ఓకే, ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, అందరం వెళ్ళాలి, ఇట్ ఇస్ హర్ టైం నౌ. తను కూడా వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే ఒక పెద్ద దిక్కు పోతే ఇంకా ఫ్యామిలీలో ఏముంటారు, మేము చేయగలమా, చేయలేము, వాళ్ళంత మ్యాచ్ చేయలేము మేము. ఎవరిది వాళ్ళు, ఎక్కడ వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు, అలా అయిపోతారు. తర్వాత చాలామంది అడిగారు, మీ దగ్గర లేరా ఆవిడ, మీ దగ్గర లేదా అంటే, ఆవిడ ఉండేది కాదు నా దగ్గర. బికాస్ ఆవిడకి వాళ్ళ ఇల్లు అంటే చాలా ప్రాణం అనమాట. సో మా బ్రదర్ ఇల్లాస్ అందరు అక్కడే ఉంటారు, ఒకే చోట. సో అక్కడే ఉంది, వాళ్ళంతా ఇల్లు చూసుకోవాలి, అవి చూడాలి, ఇది చూడాలి, అది క్లీన్ చేయాలి, ఇది చేయాలి, ఇది జాగ్రత్త పెట్టాలి, అదే ఉండేది గొడవ ఆవిడకి. 4 రోజులు వస్తే వెళ్ళిపోయేది అనమాట, ఉండేది కాదు. అండ్ నా ప్రొఫెషన్ మీ అందరికీ తెలుసు ఎట్లాంటిదంటే, ఎప్పుడు ఎక్కడ ఉంటాను, ఏ జాబ్ చేస్తాను, ఎట్లా వెళ్తాను, ఏంటి అనేది తెలిసేది కాదు. అమ్మ ఉండి పిల్లల్ని చూసుకునేది, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి నా పిల్లల్నే చూసుకోవడానికి ఎవరో ఉండేవాళ్ళు. సో ఆవిడని చూసుకోవడానికి మళ్ళీ ఇంకెవరినో పెట్టాలనేది కుదిరేది కాదనమాట. సో అందుకే ఆవిడ కూడా వచ్చి 4 రోజులు ఉందా అని హ్యాపీగా వెళ్ళిపోయేది. ఈ లాస్ట్ డేస్లో తను కొంచెం సఫర్ అవుతూ ఉంది, బెడ్ మీద ఉంది. తనకు గాడ్స్ గ్రేస్ బీపీ, షుగర్, థైరాయిడ్ కానీ అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవండి. షీ వాజ్ వెరీ హెల్తీ అండ్ కేర్ఫుల్. అంటే ఆ రోజుల నుంచే ఇంతమందిని కని కూడా తన జాగ్రత్తలో తను ఉంటూ తన ఆరోగ్యం చూసుకుంటూ స్ట్రాంగ్గా ఉండేది. లేజినెస్గా ఉండకూడదు ఆడవాళ్ళని నేర్చుకున్నది ఆవిడ దగ్గర నుంచి. ఆడవాళ్ళంటే లేజీగా ఉండకూడదు, మధ్యాహ్నం కొందరు తినేసి పడుకోవడం అవన్నీ ఆవిడకి ఇష్టం ఉండేది కాదనమాట. ఎంత యాక్టివ్గా ఉండాలి, పనులు చేయాలి, అసలు ఎందుకు ఊరికే పడుకొని మనం ఏం సంపాదిస్తున్నాం, వేస్ట్ కదా, ఏదో పని చేసుకోవచ్చు కదా, ఇంకా ఖాళీగా ఉంటే ఏదో సర్దండి, ఏదైనా చేయండి, ఇంకేమైనా చేయండి, లేకపోతే నమాజులు చదవండి, ఖురాన్ చదవండి, ఏదైనా రాసుకోండి, ఇవే నేర్చుకున్నాను. కానీ ఊరికే పడుకోవడం, లేజీగా ఉండడం అసలు ఆవిడకి ఇష్టం లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లేడీ ఆ 2 years నుంచి బెడ్ మీద సఫర్ అవుతుంటే మేము చూడలేకపోయాము. సఫర్ అవ్వడం అంటే అలా ఉన్నారు అంతే. పాపం ఆవిడ కొన్ని రోజులు మాట్లాడింది, కొన్ని రోజులు మాట మానేసింది, కొన్ని రోజులు టోటల్గా కళ్ళు తెరవడం కూడా మానేసింది. అట్లా ఒక్కొక్క స్టేజ్ అలా అవుతూ వచ్చిందనమాట. బెడ్ సోర్ కూడా వచ్చేసింది ఆవిడకి. ఇంకా ఆ స్టేజ్లో ఆవిడ నిజంగా పోవడం బెటర్, ఎందుకంటే షీ హ్యాస్ లివ్డ్ అ వెరీ హ్యాపీ లైఫ్ అండ్ చక్కగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసింది, అన్నీ చూసేసింది లైఫ్లో. సో ఇంక ఇప్పుడు
ఈ టైంలో ఆవిడ సఫర్ అవ్వకూడదనే ఉండింది అందరికీ. ఒక తెలియని ఒక బాధ ఉంటది గదా! మన అనుకోని వాళ్ళెళ్ళిపోతే ఒక తెలియని బాధ. ఓకే. వన్ డే అందరం వెళ్ళాల్సిందే. కానీ ఈవిడ గురించి నేను మాట్లాడాలి అనేసి మాట్లాడుతున్నాను. పైగా ఆ టైంలో, ఆ 2 ఇయర్స్ టైంలో నేను అప్పుడప్పుడు ఎళ్లి చూసొచ్చేదాన్ని. కానీ ఆ టైంలో మా సిస్టర్ ఇన్ లాస్, మా బ్రదర్ ఇన్ లాస్ అండ్ అందరూ దగ్గరుండి చూసుకున్నారు. చూసుకోలేదన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకరోజు వీళ్ళు, ఒకరోజు వాళ్ళు అట్లా ఇట్లాగో చూసుకున్నారు. నేను అదే అన్నాను. మీరందరు దగ్గరుండి చూసుకున్నారు. సో, ఎవ్రీ బిట్, ఎవ్రీ స్మాల్ థింగ్ గూడా చేసినా మీరు ఆ సవాబ్ మీకుంటది అని, ఆ పుణ్యం మీకుంటది అని. ఆవిడకెప్పుడో కోరిక ఉండేది నా దగ్గరికొచ్చి చచ్చిపోవాలి అని. ఆవిడెప్పుడు చెప్పేది మా మామయ్యకి బాగున్నప్పుడు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను పోతే పెద్ద కోడలు వాళ్ళ ఇంట్లోనే పుడతా, దాని దగ్గర చావాలి నేను. ఎవ్వడి దగ్గర ఉండను. ఉంటే అక్కడి దగ్గర ఎళ్తాననేది. ఆ టైంలో మరి కుదరలేదు. ఆవిడ రాలేదు. అందరు పర్మిషన్ ఇవ్వలేదు నాకు ఆవిడని తెచ్చుకొని పెట్టుకుందామంటే. పోనీ ఎవరైనా నర్స్‌ని పెట్టి చూసుకుందామన్నా కుదరలేదు. సిట్యుయేషన్స్ వర్ నాట్ లైక్ దట్. అండ్ ఆవిడ కూడా అర్థం చేసుకుంది. ఇంక ఊరుకుంది. ఏదో చెప్పాలనుకునేది, ఏం చెప్పాలనుకునేదో తెలియదు. మాటొచ్చేది కాదు. బట్ షీ సఫర్డ్ లిటిల్. ఆ సఫరింగ్‌లో కూడా కానీ వీళ్ళందరూ ఉండి చూసుకున్నారు. సో, నేను మనస్ఫూర్తిగా మా సిస్టర్ ఇన్ లాస్‌కి, మా బ్రదర్ ఇన్ లాస్‌కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ఆ టైంలో కొంచెం చేసినా మనకి చాలా రుణపడి ఉంటాం గదా! అలాంటి ఇదనమాట నా ఫీలింగ్. వాళ్ళంతా చూసుకున్నారు, చూసుకున్నారు. బికాజ్ వాళ్ళందరికీ నా ప్రొఫెషన్ గురించి, నా గురించి తెలుసు. సో, దే నెవర్ కంప్లెయింట్. ఎప్పుడు ఏమనలేదు. ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు కాదు. తను చూసుకుంటుంది చాలులే అన్న ఫీలింగ్‌లోనే ఉండేవాళ్ళు. ఎక్కడున్నా తను సరే ఉంటుంది, చూస్తుంది, చాలా చూడడమే చాలన్న లెవెల్‌లో ఉండేది. ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు మా అత్తగారు. మా మామగారు పోయేటప్పుడు ఆవిడకి పెన్షన్ వస్తది. ఆ పెన్షన్ మీదే తను తినేపోయింది గానీ, ఎవరి మీద ఆధారపడడం గానీ జరగలేదు. చాలామంది పెళ్ళిళ్ళు అన్నీ తన చేతి మీదే జరిగాయి. చాలామంది పిల్లలు, అది, ఇది ఇంకా అన్నీ అనమాట. అన్నీ ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పుకోవాలో అంత తక్కువ. ఇంకేం మాట్లాడాలో నాకు గుర్తు రావట్లేదు. ఏదో మాట్లాడాలి, చెప్పాలనుకున్నాను. గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలని కూడా తెలియట్లేదు. కానీ ఆవిడ గురించి మాట్లాడాలి. బికాజ్ షీ వాజ్ ఎ వెరీ గ్రేట్ లేడీ. ఇది కనిపించని వారియర్స్ అంటారు గదా! అంటే మన బుక్స్‌లో రాసుకుంటాము. సో అండ్ సో ఝాన్సీ లక్ష్మీబాయో లేకపోతే సో అండ్ సో మనం ఇవన్నీ స్టడీ చేస్తాం. కానీ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మన చుట్టుపక్కనే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ గురించి మనకి ఇప్పుడు నాకు ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. యూట్యూబ్ ఉంది. నేను దాని గురించి మాట్లాడొచ్చు, చెప్పొచ్చు గదా! అని నేను మాట్లాడుతున్నాననమాట. సో, అందరూ అడిగారు. తెలియగానే చాలామంది మెసేజెస్ పెట్టారు. మీరు జపాన్‌లో గదా ఉన్నారు. వచ్చేసారా? లక్కీగా వచ్చిన సెకండ్ డే ఇది జరిగిందండి. లక్కీగా ఎళ్ళేటప్పుడు నాకు ఎక్కడికైనా ఎళ్ళాలంటే అదే భయం వేసేది నాకు. లక్కీగా మేము వచ్చేసాము. అక్కడ ఉన్నప్పుడు ఏం జరగలేదు. వచ్చిన తర్వాత అయింది. ఐయామ్ బ్యాక్ అండి. నా వ్లాగ్స్ ఏవైతే ఇప్పుడు వస్తున్నాయో వన్ ఆఫ్టర్ వన్ ఈ జపాన్ సీరీస్ అనేసి అప్పుడే రికార్డ్ చేసి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నీ షెడ్యూల్ చేసి పెట్టాననమాట. సమీర ఆల్రెడీ అన్నీ షెడ్యూల్ చేసి ఒకటి తర్వాత ఒకటి ఏసేద్దాము అనేసి తను షెడ్యూల్ చేసి పెట్టింది. సో, ఆ మధ్యలో ఇది మాట్లాడుతున్నాను. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. సో, అదే ఇది ఇదే. సో, యాహ్! ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. బట్ దట్ డజంట్ మీన్ నేను ఇక్కడ లేను అని కాదు. ఇక్కడ ఉన్నాను. ఇక్కడే ఉన్నాము. వి ఆర్ దేర్ యాస్ ఎ ఫ్యామిలీ. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లాస్ ఫర్ అస్. బిగ్గెస్ట్ లాస్. చాలామంది ఇమ్మీడియేట్‌గా సాదత్ గారు ఎలా ఉన్నారు? సార్ ఎలా ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? ఆయన ఎలా ఉన్నారు? అని చాలామంది ఫస్ట్ క్వెషన్ తబస్సుమ్ గురించి, సాదత్ గురించి అడిగారు. సాదత్ అల్హమ్దులిల్లా హి ఈజ్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ హి ఈజ్ ఓకే. అంటే ఆయనకి లోపలున్న బయట చూపించుకోరు ఎక్కువ అండ్ హి స్ట్రాంగ్. కొంచెం డిస్టర్బ్ అయినా హి స్టూడ్ బ్యాక్. ఇమ్మీడియేట్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ తబస్సుమ్ షీ వాజ్ వెరీ క్లోజ్ టు వాళ్ళ నానమ్మ అంటే దాని ప్రాణం అనమాట. ఆవిడ చేతిలోనే పెరిగింది. తబస్సుమ్ ఆవిడ చేతిలోనే పెరిగింది. ఆవిడ పాలు తాగింది తబస్సుమ్. కరెక్ట్‌గా తబస్సుమ్ పుట్టినప్పుడు వాళ్ళ డాటర్ ఇంకా చిన్న డాటర్, మా చిన్న ఆడబడుచు కూడా అప్పుడే కొంచెం 1, 2 ఇయర్స్ అనమాట. ఇంకా మా అత్తగారు పాలు తాగిపిస్తూ ఉన్నారు. నేను ఏదైనా పనిలో ఉండి అప్పుడు నేను టీచర్స్ ట్రైనింగ్‌కి వెళ్తూ ఉన్నాననమాట. సో, పనిలో ఉండి చూసుకోవాలంటే మా అత్తగారే చూసుకునేది. మా అత్తగారితోనే, మా మామగారితోనే ఉండేది మా అమ్మ. మా అత్తగారు పాలు కూడా పట్టించేసేవాళ్ళు అనమాట. సో, మా అత్తగారు పాలు తాగింది కాబట్టి, వాళ్ళ చేతిలో పెరిగింది కాబట్టి ఆమెకి ఇంకా అటాచ్‌మెంట్ ఉంటది. అండ్ షీ లవ్డ్ తబస్సుమ్ అనమాట. తబస్సుమ్ అంటే చాలా ఇష్టం అనమాట. అలానే ఏ కొడుకుని గానీ, ఏ కూతురుని గానీ తక్కువ చేసి చూసేది కాదు. అందరిని ఈక్వల్‌గా చూసేది. కోడళ్ళందరిని చూసుకునేది.
స్పెషల్‌గా నేనే అక్కడ ఉన్నాను ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీలో కాబట్టి నేనంటే తనకొక తెలియని ఎఫెక్షన్. ఇది చూసుకుంటది, ఇది చేసుకుంటది, అందరిని చూసుకుంటది అని ఒక ధైర్యం ఉండేది. నేను అలాగే చేశాను గూడా అండి. ఎవ్వరిని ఎక్కడ తక్కువ చేసి మాత్రం, ఎవరిని ఎక్కువ ఇది చేసి మాత్రం నేను లేను. నా వర్క్ వాళ్ళని చూసుకోవడం, మంచిగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఆలోచించి ఎప్పుడు వాళ్ళు మంచి చెడు చూసుకునేదాన్ని. మామయిపోయిన తర్వాత నా బాధ్యత కదా అనుకున్నాను. అంటే ఫైనాన్షియల్‌గా ఆవిడకి ఏ సపోర్ట్ అవసరం లేదు. షీ హాస్ హర్ ఫైనాన్షియల్ సపోర్ట్. అయినా ఏవైనా మంచి చెడు ఉన్నా నేను చూసుకునేదాన్ని. అలా అందరం కలిసిమెలిసి చూసుకున్న ఆవిడే. షీ ఈస్ టైమ్ ఫర్ హర్ టు గో, షీ ఈస్ గాన్. ఇట్స్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నేను ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూస్తుంటే నాకు కొన్ని వ్లాగ్స్‌లో కూడా తనుంది. షూటింగ్ నాతో పాటు వచ్చేదనమాట ఫస్ట్‌లో. నేను చాలా సార్లు చెప్పాను. నేను ఓపెన్ యూనివర్సిటీ చేసేటప్పుడు వచ్చి బయట గార్డెన్‌లో కూర్చునేదనమాట నా కోసం ఎండల్లో. చదువుకో నువ్వు అని. చిన్న చిన్న పిల్లలున్న వదిలేసి వచ్చేది. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి, ఆంటీ మేమున్నాం గదా! మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు? మీరెళ్ళండి, మేము చూసుకుంటాం అంటే, నాకేం అభ్యంతరం లేదమ్మా. 10 మంది 10 మాటలు చెప్తారు. మా మా సొసైటీ అలాంటిది. ఎందుకులే అని వస్తున్నా 2, 3 గంటలు గదా! నేనేముంది అనేసి టిఫిన్ తెచ్చుకొని తిని ఆ చెట్టు కింద కూర్చునేదనమాట. అట్లా నన్ను సపోర్ట్ చేసింది. మా మామయ్య నేను 10th డిస్కంటిన్యూ చేశానని ఆయన ఓపెన్ యూనివర్సిటీ చదివిపించి, నువ్వు టీచర్స్ ట్రైనింగ్ చెయ్యి అని నన్ను, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్, ఇలా ఉండకూడదు అని నా బ్రెయిన్‌లో పెట్టిందే మా మామయ్య అనమాట. ఖాళీగా కూర్చోకు, ఏదో ఒకటి చెయ్యి, నువ్వు చదువుకున్నావు కదా, చదువుకో, నీకు చదువు అంటే ఇష్టం కదా, ఊరికే ఇంట్లో పనులు కాదు, ఈ స్టడీస్ మీద కూడా లైఫ్లో కూడా కాన్సన్ట్రేట్ చేయదో చెయ్యని నాకు నేర్పించింది మా ఫాదర్ ఇన్ లా. సో వాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఈరోజు ఐఎమ్ జీరో. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఐఎమ్ జీరో. అలా వాళ్ళు నన్ను ప్రతి అడుగులో, ప్రతి మంచి చెడులో నా తోడు ఉన్నారు. వాళ్ళు తోడు ఉన్నారని నేను ఎక్కడ వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి కానీ వాళ్ళకి ఏమైనా చెడ్డ పేరు వచ్చేటట్టు మాత్రం ఎప్పుడు ఏమీ చేయలేదు. అండ్ వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తుంది చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ కొడుకు మీద కూడా అంత ప్రేమ ఉండేది కాదు వాళ్ళకి. నా మీద అంత ఇష్టం ఉండేది అనమాట. మా అత్తగారు స్పెషల్గా షీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఈరోజు ఏదో సమ్ లోటు తను వెళ్ళిపోయింది అని ఒక చిన్న ఇది. ఇంత పెద్ద బాధ్యత నేను మోయగలనా లేదా నాకు తెలియదు. అందరు మళ్ళీ కలిసిమెలిసి ఉంటారా లేదా నాకు తెలియదు. ఉండాలని ఆశిస్తున్నాను. అందరు కలిసిమెలిసి ఉండాలి, ఫ్యామిలీ అలాగే ఉండాలి. వాళ్ళు ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉన్నారో, అందరిని ఎంత స్ట్రాంగ్గా ఉంచారో అంత స్ట్రాంగ్గా ఉండాలని ఆశిస్తున్నాను. అంటే ఇది నన్ను ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు. ఏడుస్తూ మాట్లాడుతున్నాను. బ్లాగ్ ఏదో వెళ్ళాలి, ఏదో జరగాలని కాదు. తను చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయమని చెప్పాను. సమీరాని రిక్వెస్ట్ చేశాను. ఇది ఆవిడ గుర్తుగా ఉండిపోవాలి నాకు. మా సిస్టర్ ఇన్ లాస్ అందరూ షమీమ్, జబీన్ అండ్ బుష్రా, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ నేను చూపిస్తుంటే నాకు పంపించండి, నేను ఒక వ్లాగ్ చేస్తాను అని చెప్తే వాళ్ళందరూ నాకు పంపించారు. సమీరా దగ్గర, నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంచి సోల్ అండి తనది. చాలా మంచి సోల్, చాలా మంచి ఆవిడ. చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడింది లైఫ్లో. అంటే బయట చూపించకుండా తను ఏమైనా ఉన్నా తనే సఫర్ అయ్యి, బయట వాళ్ళు సఫర్ అంటే అరే ఇంతలో ఇంత చేసుకోవాలి కదా, 10 మందికి అన్నం పెట్టాలంటే ఎంత చేయాలని అలాంటి ఒక సఫరింగ్ తప్ప, అండ్ మెంటల్గా ఫిజికల్గా సఫరింగ్స్ ఏం కాదు. సో మా మామగారు వాజ్ వెరీ గ్రేట్ సపోర్ట్ టు హర్. ఆయన అసలు పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకునేవాళ్ళంటే అంత బాగా చూసుకునేవాళ్ళు. నై బేగం, మా అబ్బాయితో బేగం, నేను చేస్తా కదా అని ఆయన పనులు చేసి పెట్టేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత నేను చేసేదాన్ని. సో అట్లా. అండ్ మా మామయ్య ఏంటంటే నైట్ డ్యూటీ వెళ్తే, ఆయనకి ఒక లూనా ఉండేదన్నమాట. నైట్ డ్యూటీ వెళ్తే ఆ సందులో ఎండ్లో ఆఫ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఆ లూనా సౌండ్కి తబస్సుం లేసేసేదనమాట. మామయ్య వచ్చారు అంటే లేచి కూర్చునేది, అబ్బాయి అబ్బాయి అని. తబస్సుం లేగకూడదు అనేసి ఎక్కడో ఆఫ్ చేసుకొని మెల్లిగా తోసుకుంటూ వచ్చి బండి పెట్టేవాళ్ళు అనమాట, పడుకుంది కదా అనేసి. అంత జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళు తబస్సుంని. నేను
చాలా వర్క్ చేస్తాను, అలసిపోతుంది ఆ పిల్ల, ఫుల్ డే పని చేస్తూ ఉంటుంది, ఊరికే పని చేసుకుంటుందని సపరేట్గా తెలియకుండా ఆ రోజుల్లో హార్లిక్స్ బాటిల్ తెచ్చి పాలు కలిపి నాకు తెచ్చిచ్చేవాళ్ళు. నువ్వు తాగు, ముందు తాగు, నువ్వు తాగంటే నువ్వు వద్దబ్బా వద్దబ్బా అంటే నువ్వు లేదు తాగు, నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అలాంటివి అనమాట. కొన్ని ఫ్రూట్స్ తెచ్చి దాచిపెట్టి తెచ్చిచ్చేవాళ్ళు. అంటే నువ్వు కూడా తిను, ఊరికే చేస్తూ ఉంటావు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నాకు నీరసంగా ఉండి పడుకుంటే నేను లెగుస్తున్నాను, ఇప్పుడు 5 గంటలు నేను లెగాలంటే ఆయన 4 o'clock లేచి మొత్తం అన్నీ చేసి పెట్టేసేవాళ్ళు అనమాట. అలాంటి ఒక ఫ్యామిలీ అండి మాది. నేను ఈరోజు ఎంత లవింగ్గా, నేచర్గా ఎలా ఉన్నాను అని అంటారు కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ అలా ఉంది, నా బ్రాటప్ అలా ఉంది, నా మదర్ ఫాదర్ అలా ఉన్నారు, మా అత్తమామ అలా ఉన్నారు, మా వారు, నా అలాగే నాకు నా పిల్లలు కూడా అదే నేచర్ వచ్చింది. సో ఇది ఆనవిత్తంగా అంటారు కదా, అట్లా జరుగుకుంటూ వస్తుంది. వీఆర్ అ లవబుల్ ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్స్. కానీ ఇది కంటిన్యూ అవుతుందా, అందరం మళ్ళీ ఇలాగే ఉంటామా తెలియదు. ఆవిడ గుర్తుగా ఒక వ్లాగ్, ఆవిడకి స్పెషల్గా ఇది మెమరీగా ఉండిపోవాలని నేను రికార్డ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ పేరున ఎవరైతే కండోలెన్సెస్ పంపించారు, స్పెషల్గా మా అత్తగారికి చాలామంది కండోలెన్సెస్ పంపించారు. వచ్చానా లేదా అని చాలామంది కంగారు పడుతూ ఉన్నారు. వచ్చేసాను, ఇక్కడ ఉన్నాను. సో ఈ వీడియోస్ అన్నీ చూడండి ఆవిడది. యూ విల్ ఆల్సో రిమెంబర్ హర్. మీ ప్రేయర్స్లో ఆవిడ గురించి గుర్తు చేసుకోండి ఒకసారి. షీ విల్ బీ ఇన్ హెవెన్ డెఫినెట్లీ, అది మాత్రం తెలుసు. ఆవిడ ఈ జర్నీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవన్నీ జరుగుతాయని మా దాంట్లో రాసిపెట్టుంది. సో ఇవన్నీ హ్యాపీగా జరగాలని, ఆవిడ పీస్ఫుల్గా జన్నాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తను చనిపోయిన రోజు సచ్ ఇంపార్టెంట్ డే అండి. ఎంత మంచి రోజు అంటే అంత మంచి రోజు. హజ్ ఫస్ట్ డే అనమాట. ఈ 10 days ఆఫ్ హజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. సో ఆవిడ హజ్ చేయలేకపోయారు, కానీ చనిపోయిన తర్వాత కూడా హజ్ చేస్తారంటారు. చనిపోయిన వాళ్ళ కోసం ఎంతోమంది హజ్లో దువా చేస్తూ ఉంటారు. ఈ టైంలో పోవడం అనేది చాలా అదృష్టం. ఎంత పుణ్యం చేసుకొని ఉంటే ఈ రోజుల్లో పోతారనమాట. అలాంటిది ఆవిడ ఫస్ట్ ఇన్ని రోజులు సఫర్ అయ్యి ఫస్ట్ డే ఆఫ్ హజ్ ఏదైతే ఉందో ఆ చాంద్ ఫస్ట్ డే వెళ్ళారనమాట. ఆవిడ మంచి రోజు వెళ్ళింది. ఆవిడ మంచి ఏంజల్. ఆవిడ ఒక మంచి క్వీన్ ఆఫ్, షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్. సో యా, మీ అందరూ ఆవిడ నీ ప్రేయర్స్లో గుర్తు చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా మా అందరికీ మీరందరూ స్ట్రెంగ్త్ పంపించారు, ప్రేయర్స్ పంపించారు. బట్ ఇప్పుడు అమ్మ నాన్న లేరు, మామయ్య అత్తగారు కూడా లేరు. ఇప్పుడు నాకు నలుగురు కూడా లేరు ఇప్పుడు. ఐ డోంట్ నో ఐ కెన్ క్యారీ దట్ వాళ్ళ లెగసీ నేను క్యారీ చేయగలనా లేదా, ఈ లెగసీ ఆఫ్ సైన్స్ ఒక పెద్ద బాధ్యత నేను క్యారీ చేయగలనా లేదా తెలియదు. ఐ ట్రై మై బెస్ట్. అమ్మీ, వి మిస్ యూ, వి లవ్ యూ. ఐ ట్రై మై బెస్ట్ టు హోల్డ్ ఎవ్రీబడి స్ట్రాంగ్ అండ్ ఇది ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎస్ గైస్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హెల్త్ జాగ్రత్త చూసుకోండి, అందరు జాగ్రత్తగా ఉండండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ వాచింగ్ దిస్ అండ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ అమ్మీ. థ్యాంక్ యూ. सब्सक्राइब చేయండి. डी ऐसा बताओ. ओके ओके, थैंक यू.